సొంత భర్త ఉండవలెను. చూసావా, భర్తకేమో సొంత భార్య, భార్యకేమో చూడు, దైవ నియమం ఇది, దైవ నియమం ఇది, గుర్తుపెట్టుకోండి. నా భర్త, నా భార్య అనేది రావాలా ప్రేమిన వాళ్ళు. అంతేకాదు, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అలాగనే వృద్ధ స్త్రీలు ఒంటె కత్తులను మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తనయందు దైవకులు గలవారై ఉండవలెననియు, దేవుని వాక్యం దూషింపబడకున్నట్లు, దేవుని వాక్యము దూషించబడకుండానట్లు స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును, స్వస్థబుద్ధుల వారును, పవిత్రులను ఇంట ఉండి పని చేసుకున్న వారును ఉండవలనని చెప్పుచు. చాలు, దేవుని వాక్యం దూషించబడకుండా ఉండాలంటే భర్తకు లోబడి ఉండాలా, భర్తను పిల్లలను ప్రేమించాలా, స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి ఉండాలా, పవిత్రులుగా ఉండాలి. అప్పుడు నిన్ను బట్టి దేవుని వాక్యం ఘనపరచబడుతుంది. చూడయా, వాక్య ప్రకారం ఆమె ఎంత బాగా భర్తకు లోబడుతుంది, భర్తను ప్రేమిస్తుంది, పిల్లలను ప్రేమిస్తా ఉంది. అయ్యా, ఎంత పవిత్రురాలు, ఎంత మంచి బుద్ధి. దీన్ని బట్టి దేవుని వాక్యం ఏమైతా ఉంది, ఘనపరచబడుతుంది. సహోదరులారా, మిమ్మల్ని బట్టి దేవుని వాక్యం ఘనపరచబడాలి గాని మిమ్మల్ని బట్టి దేవుని వాక్యము దూషించబడకూడదు. గుర్తుపెట్టుకో, వాక్యం ఘనపరిచే విధంగా ఉన్నావా, నిన్ను బట్టి దేవుని వాక్యం దూషించబడే విధంగా ప్రవర్తిస్తున్నావా? చూడయా, అబ్బాసియా హెబ్రోన్ చర్చికి పోయిన ఇట్టోళ్ళు అంట అంటే ఎట్లుంటది, గుర్తుపెట్టుకో. నా మాటలు కాదవి, దేవుని వాక్యం ఉన్నట్టుగా మీతో నేను పంచుకుంటూ ఉన్నా. దేవుని వాక్యము దూషించబడకుండా మనం ప్రవర్తించాలి. ఇంకేమన్నాడు? 1 కొరింథీ 11వ అధ్యాయం 14వ వచనం. పురుషులు తల వెంట్రుకలు పెంచుకునుట అవమానమని స్వభావ సిద్ధంగా మీతో తోచును కదా, స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇయ్యబడిన గనుక. 14 క్షమించండి, 7వ అధ్యాయము 14వ వచనం. 7-14. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడను. దేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. చూసారా, మీ పిల్లలు అపవిత్రులు కావడానికి కారణం మీరే. సహోదరులారా, సహోదరులు కూడా ఉన్నారు. మీ పిల్లలు చెడిపోవడానికి కారణం మీరే. ఎందుకు? పరిశుద్ధపరచబడినటువంటి జీవితం లేకుండా ఉండడాన్ని బట్టి, అపవిత్రమైన జీవితాన్ని జీవించడాన్ని బట్టి పిల్లలు కూడా ఏమైతున్నారు? అపవిత్రులు అయిపోతున్నారు. చూడండి ఎట్లా. కాబట్టి మొదటి స్త్రీ అవ్వ, రెండవ స్త్రీ మరియమ్మ గారు. దేనికి చెందుతున్నావో నువ్వు ఆలోచన చేసుకోవాలి. అవ్వగానే ఉంటావా నీ ఇష్టం, లేదా మరియమ్మగా ఉంటావా అప్పగించుకోవాలి. కనుక దేవుని వాక్యము ఎంత తేట తెల్లగా చెప్తా ఉంది. ఇంకా భార్య గురించి, ఒక స్త్రీ గురించి, కుటుంబ వ్యవస్థలో స్త్రీ యొక్క బాధ్యత గురించి సామెతలుగా నువ్వు చాలా చక్కగా రాసి పెట్టాడు. చూడండి, 12వ అధ్యాయం ఉంది. 12వ అధ్యాయము 4వ వచనం. సామెతలు 12:4. యోగ్యమైన భార్య ఎట్లుండాలా అక్కగారు? యోగ్యమైన భార్య తన పెనిమిటికి అంటే ఘనత తీసుకుని వచ్చేది, భర్తను అవమానించేది కాదు. భర్తకు ఘనత తీసుకొచ్చేదే భార్య. గుర్తుపెట్టుకో, యోగ్యమైన స్త్రీ కిరీటం లాగా ఉంది. ఇది భార్య డ్యూటీ.
ఇంకేమన్నాడు? సిగ్గు తెచ్చినది ఆ. వాని ఎముకలకు కుళ్ళు. చూసావా? సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. చూడండి పరిస్థితి. దేవుని వాక్యానికి లోబడాలి. అక్కగారు తలంపించినట్టు చెప్తున్నా. ప్రిన్స్ డయానా మహారాణి క్రైస్తవ పద్ధతి ప్రకారం పెళ్లి జరిగేటప్పుడు పాస్టర్ ప్రమాణం చేస్తా ఉంటే ఇద్దరు ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు. జీవితాంతం నీకు లోబడి ఉంటానని చెప్పమ్మా అంటే ఆ ప్రమాణం తప్ప వేరే చేస్తానని అది చేయనన్నది. పేపర్కి అంతా మోగిపోయింది. కొంతమంది తెలుసు. అమ్మా ఇది దేవుని వాక్యం. నో, సరే ఇష్టపడినాడు ఏం చేస్తాడు? ఇంకా మహారాణి ఏం చేస్తారు? సరేలే అన్నాడు, అయిపోయింది. ఓ బిడ్డ కూడా పుట్టాడేమో. దేవుని వాక్యానికి ఎప్పుడైతే చోటు తన జీవితంలో లేదో అయిపోయింది పరిస్థితి. భర్తని ఘనపరచాలనే ఆలోచన ఎప్పుడు లేదో, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, భర్తను ఘనపరిచే స్త్రీగా ఉండాలని, భర్తను పిల్లలను ప్రేమించే స్త్రీగా ఉండాలనే ఆలోచన మనకు ఎప్పుడైతే లేదో, వాక్యానికి ఎప్పుడైతే చోటు లేదో, వెంటనే తన అందం ముందు ఇంకొకరిని ఇష్టపడింది. చూసావా? ఇంకొక వ్యక్తితో. అది ఏమన్నాడు? ప్రతి స్త్రీకి తన సొంత భర్త ఉండాలి, భర్తకు సొంత. అరే భర్త పెట్టుకొని నువ్వు తప్పు చేస్తే అది వ్యభిచారమే వాక్య ప్రకారం. ఎంత మహారాణి అయితేనేమి వాక్యాన్ని వ్యతిరేకంగా జీవిస్తే ఏమైంది తెలుసా మీకు? పెద్ద యాక్సిడెంట్ లో నుజ్జు అయిపోయింది. గుర్తుపెట్టుకోండి. వాక్యానికి చోటు లేకపోయినా వారి జీవితాలు ఇంతే. నువ్వు మహారాణిగా ఇంకెవరనగా ప్రపంచమంతటా అని నోరు తెచ్చి చూసింది ఆ సంఘటన. సహోదరి సహోదరు జాగ్రత్త. వాక్యానికి చోటు, దేవుని వాక్యానికి భయపడు, జీవించు. అర్థమైందా? ఒక పశువులాగా, ఒక పక్షిలాగా చచ్చిపోతే నీ జీవితానికి ఏం వేస్ట్. బైబిల్ అంటారు నీతిమంతుల మరణం యెహోవా దృష్టికి విలువైంది. అలాంటి బ్రతకాల. అబ్బా ఆత్మీయ తల్లి, ఆత్మీయ చెల్లి, ఆత్మీయ అక్క అని మోసుకుపోయేదానికి ఉండాలి. చీ దీన్ని ఏం ఎత్తుకుపోయేది అనకూడదు. గుర్తుపెట్టుకో. ఈ డెడ్ బాడీ కొన్ని వందల మందిని కదిలించాలి. అది క్రైస్తవ జీవితం అంటే. కనుక ఇక్కడ ఈ స్త్రీ తన భర్తకు ఘనత తీసుకొచ్చేదిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. సామెతల గ్రంథంలో 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన వారికి దొరికెను. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. భార్య దొరికిన వారికి ఏం దొరికిందంట? ఒక ఆయన అన్నాడు భార్య దొరికిన వారికి తేలు దొరికిందంట. ఏందిరా నాయన మేలంటే లేదు లేదు నాకు తేలు దొరికిందన్నాడు. ఏంటంటే సంగతి? వాళ్ళ అమ్మా నాయన వస్తే మటన్ తేపో, చికెన్ తేపో, రొయ్యలు తీసుకురా, అది తీసుకురా, చేసి పెట్టాయా తిన్నాలా. మా అమ్మ రాకరాకు వచ్చింది, మా నాన్న రాకరాకు వచ్చాడండి. వాళ్ళ అత్తమామలు వస్తే అప్పుడప్పుడు టవాలు కట్టేస్తాను తలకాయ. బాగా తలపోటు నేను చేయలేను అంట. ఎప్పుడు పోతారు అడుగు మీ అమ్మ. నీలా రెండోది మీరే ఆలోచన చేసుకో. మీ ఇంట్లో మీరు మేలుగా ఉండాలా, తేలుగా ఉండాలి. మీ ఇంటి వాళ్ళు వస్తే అబ్బా లేని సంతోషం వచ్చేస్తుంది అందరికి ముఖాల మీద. అత్తమామలు వస్తానే కొండి పైకి లేచిటదిగా. ఇంటికి పోతే కుట్టడమే, బయటికి పోతే కుట్టడం. అడుగు ఎప్పుడు పోతారో, అడుగు ఎప్పుడు పోతారో, అడుగు ఎప్పుడు పోతారో. అది క్రైస్తవ కుటుంబం కాదు. నువ్వు మేలు కాదు. ఎవరంట? తేలు. సహోదరి వాక్యం చెప్తుంది. ఇంకేమన్నాడు? 19వ అధ్యాయం 14వ వచనం. గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. మంచి బుద్ధి గల భార్య యెహోవా యొక్క. అది సంగతి. మంచి బుద్ధి గల దేవుడు అనుగ్రహించిన దానముగా నీ భర్తకు ఉండాలి. ఇది దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకేమన్నాడు?
ఆదికాండం 24వ అధ్యాయం చూడండి. ఆదికాండం 24:67. ఇస్సాకు తల్లి సారా గుడారంలోనికి ఆమె తీసుకుని పోయాను. అట్లా అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. ఇప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. చూసావా, భార్య అంటే తల్లిలాగా ఆదరించాలి. దేవుని వాక్యం చెప్తా గుర్తుపెట్టుకో. భార్యలో తల్లిని చూడాలి. రాయలసీమలో ఒక మాట ఉంది, భార్య ఏమో జోబు చూస్తుందట, తల్లి ఏమో మీరు ఏం చూస్తుండరేమో. కానీ వాక్యం ఏం చెప్తుంది? భార్య భర్తను చెప్పండి తల్లిలాగా ఆదరించాలి. అర్థమైందా? ఒక దినం చాలా శ్రమలో ఉన్నా, నేను చాలా కష్టం, కొంచెం ఇబ్బందిలో ఉన్న సేవలు ఉండా కదా, కృంగిపోయాడు కూర్చో ఉంటే నా భార్య ఒక మంచి మాట అన్నది. దేవుడు ఆమెను వాడుకున్నాడు. ఏమండి, చెట్లున్నాయండి, ఏమి లేని చెట్టుకు ఒక్కరు కూడా రాయితో కొట్టరండి, పండ్లున్న చెట్టుకు మాత్రం అందరూ రాళ్లతో కొడతారండి అంటానే ఎంత ఆదరణ వచ్చిందో. వాళ్ళు ఉంటున్నారు, వీళ్ళు ఏంటున్నారండి, అంతో ఎంతో ఫలాలు ఉన్నాయి కాబట్టి నీకు రాళ్ళు పడుతున్నాయి, ఫలాలు లేకపోతే నీకు రాళ్ళు పడవంటే ఎంత ఆదరణ వచ్చిందో. అబ్బా దేవా తండ్రి, అది సహోదరులాగా తల్లిలాగా ఏం చేయాలా? ఆదరించాలి. అప్పుడు మాత్రమే దేవుడి ఉద్దేశములు నీలో నెరవేర్చబడతాయి. వాక్యపు వెలుగులో నిన్ను అప్పగించుకో. కొంతమంది సహోదరులు తమ భర్తలను కాపాడారు, తమ పిల్లలను కాపాడారు, తమ జనాంగాన్ని కాపాడారు. సిస్టర్స్, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. ఆ సమయమున పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్దకు ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడనని అతనితో చెప్పాను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి ఆ మనిషిని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతను అడగగా అతను నేనే అనను. చూడండి, ఎప్పుడైనా ఒంటరిగా ఉండొచ్చినప్పుడు ఎవరన్నా వస్తే వెంటనే ఎవరు పిలవాలి మనం? ఆ రోజు కూడా సాతాను ఒంటరిగా ఉంటే వచ్చి మాట్లాడింది ఎవరితో? ఈమెకు బుద్ధి ఉందా? ఉండు మా ఇంటి అని పిలుచుకొస్తానని చెప్పొచ్చు కదా. మాట్లాడడం ఎవరు చెప్పారు నీకు? ఒంటరిగా ఉన్నప్పుడు నా భర్తను తీసుకుని వస్తా అంటే ఏ తంట వచ్చేది కాదు. అయితే ఈమె చక్కటి ఆత్మీయమైన సహోదరి. దేవదూత కనపరిచిన ఆగాగు, నా భర్తను తీసుకుని వస్తానని భర్తను తీసుకుని శుభ సందేశం విన్నది. 12వ వచనం. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడవునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్షావళి నుండి పుట్టినదేయు తినకూడదు, ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినంతయు ఆమె చేసుకొనవలెనని మనోహతో చెప్పాను. అపవిత్రమైన దేని తినకూడదు. ఎవరు? మనోహ భార్య. ఎవరి కొరకు ఏమో పచ్చి ఉండాలా? బిడ్డ కొరకు. అదే తనకు దేవుడు అనుగ్రహించబోయే బిడ్డ గొప్ప దైవజనుడు కావాలంటే ముందు తల్లి ఎంత పరిశుద్ధురాలుగా ఉండాలి చూడు. నా కొడుకు ఇట్లా అయిపోయినాడు, నా కూతురు ఇట్లా అయిపోయింది, కారణం ఎవరైనా నువ్వే. కానీ మనోహ భార్య తన బిడ్డ కొరకు ఎంత పవిత్రంగా, ఎంతగా తను తాను పరిశుద్ధపరుచుకుని ప్రత్యేకంగా జీవిస్తూ వచ్చింది. సహోదరి, ఇట్లాగా ఉన్నావా? రెండవది, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. ఈడొక సహోదరుంది. 1 సమూయేలు 25:3. అతని పేరు నాబాలు.
కాదు. అతని భార్య పేరు అబిగయలు. ఆ స్త్రీ సుబుద్ధి గలదై ఆ, రూపసి అయి ఆ. ఉండెను. ఆ. అయితే శరీరాన్ని బట్టి చూడగా నాబాలు మోటువాడు దుర్మార్గుడునై ఉండెను. చూడండి, ఇట్లాంటి ఆయన భార్య ఎవరు? ఎవరు? అబీగయల్. ఇట్లాంటి వాడు మోటువాడు, దుష్టుడు. ఇటువంటి వ్యక్తి భార్య ఎలాంటి భార్య అంటే, దావీదు ఆయన చేసిన పొరపాటుకు దావీదు చంపాలనుకున్నాడు. ఈమె ముందుగా వెళ్లి తన భర్త ప్రాణాన్ని, మోటువాడైనా దుర్మార్గుడైనా నా భర్తేనండి. అది స్త్రీ యొక్క మంచి గుణం. అతని బలహీనల బట్టి అతని నీచ భర్తను తునీకరించేటువంటి భార్య కాదు. ముందు బిడ్డ కొరకు పవిత్రంగా జీవించిన తల్లి, రెండోది భర్తను కాపాడిన భార్య, మూడోది ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము మనకంతా తెలుసు, 15వ అధ్యాయము 17వ వచనం, 2వ అధ్యాయము 15వ వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 15. తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెకు ఎస్తేరు రాజనకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుగునైన హేగేకు నిర్ణయించిన అలంకారముగా ఆమె మరి ఏమీ కోరలేదు. చూసిన వారందరికీ ఆమె దయపుట్టెను. చూడండి, హేగే అలంకారం కాకుండా ఏ అలంకారం కోరలేదు. తను ఎంత సింప్లిఫై చేసుకుంది, అంతేనా? రానైన తర్వాత తన ప్రజల కొరకు ఎన్ని రోజులు ఉపవాసం ఉంది? 3 దినాలు. 3 దినాలు ఉపవాసం ఉన్నది. నెహెమ్యా కూడా తన ప్రజలు ఎంతో కష్టంలో ఉన్నారని ఉపవాసం ఉండి ఏడ్చినాడు. ఈమె కూడా 3 దినాలు ఉపవాసం ఉండి ఒక మాట అనేది ఏమని తెలుసా? నేను నశించినా ఇస్తాను, నా ప్రజలకు విడుదల కావాలి. ఎంత చక్కటి సహోదరి చూడు అమ్మా, అట్లుండాల. దేవుని వాక్యంలో శాపాన్ని తీసుకొచ్చిన స్త్రీ ఎవరు? రక్షణ తీసుకొచ్చిన స్త్రీ. 2 స్త్రీలు మన మధ్యలో ఉన్నారు. ఏ స్త్రీగా ఉండాలనుకున్నది నువ్వు నిర్ణయించుకోవాలి. అర్థమైంది? నీ మంచి ప్రవర్తన ద్వారా భర్తను పిల్లలను ప్రేమించే స్త్రీగా ఉండాలి. చూసావా? అది నీలో ప్రభు కనపడాలి. అందుకే ఇంకొంచెం చక్కటి తలంపు వచ్చింది. దేవుడు మానవుని సృష్టించినప్పుడు 26 ఆదికాండం 1:26. ఆదికాండం 1:26. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుకును ఏలుదురని గాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు సృజించెను. స్త్రీనిగాను 27లో స్త్రీనిగాను పురుషునిగాను వారిని చూడండి. ఎవరి స్వరూపంలో? ఎవరిని? ఎవరిని? ఆదామును. అంటే ఆదామును చూస్తే ఎవరు కనపడాలా? గుడ్. అవ్వను చూసినప్పుడు ఎవరు కనపడాలా? ఆదాములో అవ్వకి ఎవరు కనపడాలా? అవ్వలో ఆదాముకి ఎవరు కనపడాలా? వీరిద్దరిని లోకం చూసినప్పుడు ఎవరు కనపడాలా? నీలో ఉన్న ప్రభువు నీ భర్త కనపడాలా, నీ భర్తలో ఉన్న ప్రభువు నీకు కనపడాలా. మీరిద్దరి ద్వారా లోకానికి ప్రభు కనపడాలి. అందుకోసమే ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. భార్య భర్తల కుటుంబాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే, భర్తలో యేసు ప్రభు భార్య కనపడాలా, భార్యలో యేసు ప్రభు భర్త కనపడాలా, వీరిద్దరిలో యేసు ప్రభు లోకానికి. అందుకే ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు పరిస్థితులు ఏంటి? భర్త ఆక్రోశము, లోకము, శరీరం చూపిస్తున్నాడు. భార్య తన సొంత అభిప్రాయాలు ఆలోచన చూపిస్తుంది. కుటుంబం అస్తవ్యస్తమైపోతుంది. పిల్లలు అపవిత్రులు అయిపోతూ ఉన్నారు. పిల్లలు శాపగ్రస్తులు అవుతూ ఉన్నారు. పిల్లలు హఠాత్ మరణానికి అప్పగించబడుతూ ఉన్నారు. సహోదరి, చాలా తీవ్రమైన మాట అంటాడు చూడు. మారు మనసున్న బిడ్డలు
రక్షించబడిన బిడ్డలు తిరిగి మారు మనసు పోగొట్టుకున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో నేను దానిని మంచము 21 నుండి నాయన 21 నుండి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చుతుంది గాని అది తన దారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా ఎడిచరించేవారు దాని క్రీస్తు విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేదును. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. అయ్యో చూసావా, నువ్వు చేసిన పాపానికి నీకు శిక్ష రావడమే కాదు, నీ పిల్లలకు కూడా ఏమొస్తుంది? మరణం వస్తా. దానికి కారణం నువ్వే. నీ పిల్లలను నీ చేతులతో మట్టేస్తున్నావంటే దానికి కారణం నీవే. పిల్లల చేతుల్లో తల్లిదండ్రులు పోవాలా, ఇది ఆశపడతారు. కానీ పిల్లలే తల్లిదండ్రులు మట్టేస్తున్నారంటే చూడండి ఎట్లుందో. తల్లిదండ్రులే పిల్లలకు మట్టేస్తున్నారంటే, తల్లిదండ్రులే పిల్లల యొక్క భూస్థాపనకు అటెండ్ అవుతున్నారంటే దానికి కారణం ఎవరు? నీవే. జాగ్రత్త. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, మార్పు చేదు. ఎందుకు నీ పిల్లలను మరణానికి అప్పగిస్తావు? నీ బిడ్డ మరణానికి నువ్వు కారకురాలు అయితే ఈ లోకంలో అంతకన్నా నష్టపోయిన వారు ఎవరు ఉండరు. కనుక నీలో ప్రభును చూపించడానికి ప్రభు తన పోలికలో నేను సృష్టించినమ్మా. నీ భర్తకు చూపించు. ఆయన దుర్మార్గుడే గాని అంతకుడే గాని ఆయన మారిపోతాడు. భార్యలు తన సత్ప్రవర్తన వలన భర్తలను రాబట్టవచ్చు. గుల్బర్గాలో ఓ మంచి కుటుంబం, టీచర్, ఆయన మంచి ఉద్యోగం చేస్తున్నారు. పిల్లలు ఇద్దరు కలంగానే ఆమెకి ఏదో జబ్బు వచ్చి చచ్చిపోయింది. ఈయన టీచర్. వాళ్ళు వీళ్ళు కలిసి ఎందుకు ఒంటరిగా ఉంటావు, చిన్న వయసు కదా, 35, 36 అంతే, అని పెళ్లి చేసుకో అట్లా అన్నారు. సరే అని చెప్పి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుంటానే బంధువులంతా ఏం చేశారు తెలుసా? పిల్లోడు ఉన్నాడు 3-4 సంవత్సరాలు. వానికి చూపించావు, రే మీ అమ్మను కాబట్టి మీ నాన్న చంపారా, మీ అమ్మను కాబట్టి హింసించి చంపారా, మీ నాన్న అట్లటూ రా అని ఆ పసి హృదయంలో విషబీజాలు వేసినాడు. ఆ కారణం చేత పెళ్లి వచ్చినటువంటి ఆమెను చూసి నువ్వు మా అమ్మ కాదుపోనేవాడు ఈ 3 సంవత్సరాల పిల్లోడు. కానీ భర్త పరిస్థితి, ఆ పిల్లల పరిస్థితి చునీకారం తట్టుకోలేక ఆమె హిందూ అయిన మందిరానికి వచ్చేది. మందిరానికి వచ్చి రక్షించబడిన సహోదరి ఎట్లా తిరిగి నాలో ప్రభువును నా పిల్లలకు చూపించాలనుకుంది. ఎంత ఆశ్చర్యం అంటే, వాడు స్కూల్ నుండి వచ్చేంత వరకు అన్నం తినకుండా ఉండి ప్రార్థన చేశాడు. వాడు వచ్చిన తర్వాత అన్నం పెట్టి వాడు కారు కస్సు బుస్సు అని ఎగిరి ఎంత చేసినా కొడుకు నువ్వు అన్నం తిన్నాయన అని తినిపెట్టిన తర్వాత వాడిని నిద్రపుచ్చి మళ్ళా వాడి కొరకు ప్రార్థన చేస్తా ఉండేది. వాడికి ఆశ్చర్యం అనిపించు. ఇంత ద్వేషించినా ఇంత తిట్టినా 10th క్లాస్కి వచ్చినాడు, 16 సంవత్సరం. ఇంత ద్వేషించినా మా అమ్మ చూడు ఆమెకు కొడుకు పుట్టాడు. వీని తర్వాత వాడు కొంత వయసు, వానికంటే వీడిని ఎక్కువ చూసుకుంటా ఉంది. అది వాని హృదయం కదిలించేసింది. ఎంతో ద్వేషించేవాడు, వాళ్ళమ్మని ఎంతో నిందించేవాడు, మాట్లాడేవాడు, గద్దించేవాడు. కానీ ఎంత ఆశ్చర్యం అంటే ఆ తల్లి చూపించిన యేసు ప్రేమతో ఆ బిడ్డ రక్షించబడ్డాడు. వాడు బీటెక్ అయిపోయినాడు. చూడండి, వాడు చెప్పిన సాక్ష్యం తెలుసా? నా తల్లి యొక్క ప్రేమను బట్టి నేను రక్షించబడ్డాను. చూడండి, అయితే భర్త కూడా చనిపోయినాడు. ఆమెకు ఇంటికి అంత ఆరంభారం కొడుకే. ఇప్పుడు కొడుకు ఏం చెప్తే అది ప్రతి చిన్నదానికి వాడు తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూస్తూనే ఏముంటది. వారితో కలిసి భోజనం పెట్టి ప్రార్థన చేసి కుటుంబ ప్రార్థన చేసుకున్నాం. నాయనా ఇట్లే మమ్మీ. వాడు ఏడ్చి సాక్షి చెప్పినాడు, మా అమ్మ కాదుపో నువ్వు అన్నాను, ఎన్నో హింసించినాను, ఎన్నో ఏండ్లు,
కానీ ఆమె ప్రభువును చూపించిన దాన్ని బట్టి నేను రక్షించబడ్డాను, మా అమ్మని ఎంత హింసించినానని ఏడు చెప్పినాడు. మా దగ్గరికి వచ్చి సాక్షి. చూడండి, నీ కొడుకు కాకపోవచ్చు, కానీ నువ్వు ఎవరి ప్రేమ చూపించాలా? అది సంగతి. ఆయన స్వరూపంలో నిన్ను సృష్టించినాడు. నీ భర్తకు, లోకానికి ప్రభును చూపించాలి. నీ అత్తమామలకు ప్రభును చూపించాలి. అర్థమైందా? అమ్మా నాయనకేమో ప్రభుని చూపిస్తావు, అత్తమామలకేమో దయ్యం చూపిస్తావు. ఎట్టొస్తారు ఇంటికి? ఇంటికి ఎట్టొస్తారు అని చెప్పు. ఇంటికి ఎట్టొస్తారు సహోదరులా? గుర్తు పెట్టుకో. ఎక్కడెక్కడో సువార్త చెప్తావు, ఎవరెవరికో ప్రార్థన చేస్తావు. ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం ప్రార్థనలే, సువార్తలే. వాళ్ళని చూస్తానే దయాలు చూసినట్టుంటది నీకు. ఇదే క్రైస్తవ జీవితం అంటే. అమ్మని ఎలా ప్రేమిస్తావో అత్తను అలా ప్రేమించాలి. చెల్లెల్ని ఎలా ప్రేమిస్తావో ఆడబిడ్డను అలా ప్రేమించాలి. తమ్ముని ఎలా ప్రేమిస్తావో మధ్యని ఎలా ప్రేమించాలి. కారణము, నీవు దేవుని స్వరూపంలో సృష్టించబడిన దేవుని బిడ్డవు. నీలో లోకానికి ఎవరు కనపడాలా? సంవత్సరం అయింది నా కొడుకు పెళ్లి చేశాం. కర్ణాటక నుండి ఒక సేవకుడు వచ్చినాడు. పరిచయం చేస్తున్నాం. వాడు కొంచెం అసాధ్య సేవకుడు, గెట్టోడు. కోడలు పిలిచాను. ఏం పేరమ్మా? ఫీబీ అన్న. మేము ఆడిని పడుకున్నాం. మా ఇద్దరిని చూపించాడు, నన్ను నా భార్యను. అక్కడే ఉన్నాం. వీళ్ళిద్దరు ఎవరమ్మా, ఏమైతా నీకు అన్నాడు. చూడే, విడ్డూరం కనిపిదా మనకు? ఏమైతాం మేము ఆమెకు? కోడలికి ఏమైతాం? అంతే కదా. నా కోడలు ఏముంది తెలుసా? ఆయన మా నాయన, ఆమె మా అమ్మ అని చెప్పింది. నిద్ర సదరుగా చంపుతున్నావు అమ్మ. చూసావా? నా కోడలు అన్న మాట, ఈయన మా నాయన, ఆమె. అది సాక్షి. ఒకరినొక రకంగా ప్రేమించకూడదు. నేను ఇప్పుడో చెప్పినా, నాకు 2 కళ్ళున్నాయమ్మా, ఒకటి నా కొడుకు, ఒకటి నా కోడలు. ఇద్దరు సమానమే నాకు. చూసారా? అమ్మాయి కూడా చాలా చక్కది, చాలా బాగుంటుంది. పెళ్ళైన 3 రోజులు ఏటీఎం కార్డు తీసుకొచ్చి నాకు ఇచ్చింది. దాదాపు ఆమెకి 26,000 రూపాయలు, 27 వస్తుంది జీతం. కాదమ్మా, నాకు సంబంధించింది కాదు, అది మీ ఇద్దరికి సంబంధించిన ప్రాపర్టీ. మీ ఇద్దరికి సంబంధించి మళ్ళా భర్తకు తీసుకొచ్చి వాడు ఏం తెచ్చిస్తే అది తీసుకుంటుంది అంతే. తీసుకోండి అన్నా, నాకెందుకండి, నా భర్త మీరున్నారు, బాధ్యత మీకుంది, మీరేమిస్తే. ఎంత చక్కటి కుటుంబం, ఎంత ఆశీర్వదించబడిన కుటుంబం. ఆలోచన చేయండి. కనుక పిల్లరా, ఈ ఆశీర్వాదం ఎట్టు వచ్చిందంటే ఎవరి దగ్గర నుండి వచ్చింది? దేవుని దగ్గర. దేవుని దగ్గర నుండి తల్లిదండ్రులకు వచ్చింది, తల్లిదండ్రుల దగ్గర నుండి అది సంగతి. కనుక నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం కట్టబడాలంటే నువ్వు దేవునికి లోబడాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాడి చెప్పిన చేయ ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుడును. వాన కురుసను, వరద వచ్చిన గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని, దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరి నా మాటలు విని వాడి చెప్పిన చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురుసను, వరదలు వచ్చాను, గాలి విరిచాను, ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడది కూలబడను, దాని పాటు గొప్పదని చెప్పాను. 2 ఇళ్ళున్నాయి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము. ఒక ఇల్లు అంటే ఒక భార్య, భర్త దేవుని మాట వినేవారు. ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? బండ మీద. ఆ బండ ప్రభు అయిన బండ మీద కట్టబడిన ఇల్లు ఎవరంటే మా దేవుని వాక్యానికి లోబడిన భార్య, భర్తలు. ఇసుక మీద ఇల్లు కట్టున్నారు ఎవరంటే దేవుని మాటలకు లోబడిగా జీవించిన భార్య, భర్తలు. ఎక్కడ కట్టినారు? 2 ఇళ్ల మీదకి గాలి, తుఫాను, వరదలు వచ్చినాయి. అంటే దైవ చిత్తానుసారంగా చేసుకున్నా, దేవుని చిత్తం లేకుండా చేసుకున్నా
ప్రతి ఇంటి మీదకి గాలి, తుఫాను, వరదలు వస్తాయి. అయితే దేవుని మాటలు వినే భార్య, భర్త ఉన్నప్పుడు ఆ ఇంట్లో బండ మీద ఉంది కాబట్టి ఈ తుఫాను, గాలి, వరదలు ఏమీ చేయలేదు. సహోదరి, ఎక్కడ ఇల్లు కట్టుకుంటున్నావు చెప్పు? నేది బండ మీద కట్టబడిన ఇల్లా, ఇసుక మీద కట్టబడిన ఇల్లా? అమ్మా చెప్పు, నీ గృహాన్ని ఎక్కడ కడుతున్నావు? గుర్తుపెట్టుకో, పశ్చాత్తాపడు, లోబడు, విధేయత చూపించు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే చూపించు, పశ్చాత్తాపడు. ప్రభా, నిజమే, నా బిడ్డలకు మరణాన్ని తెచ్చే తల్లిగా ఉన్నాను, నా భర్తకు అపకీర్తి తెచ్చే భార్యగా ఉన్నాను, నా జనాంగాన్ని నష్టపరిచే స్త్రీగా ఉన్నాను. వాస్తవమా? వాస్తవమా? పశ్చాత్తాపం. ప్రతి బలహీనత ప్రభు దగ్గర ఒప్పుకో. చివరిలో అన్నాడు, అందము మోసకరము, సౌందర్యము యెహోవా యందు భయభక్తి గల స్త్రీ కొనియాడ. ఘనత, కీర్తి వస్తుందమ్మా దేవుని మాటకు లోబడి జీవిస్తే. సహోదరి, సహోదరు, ఎన్నో సంగతులు, ఎన్నో చరిత్రలు ఉన్నాయి. ఊరికి ఇంట్రడక్షన్ కనుక గుర్తుపెట్టుకో. లోకానికి శాపం తీసుకొచ్చిన ఒక స్త్రీ ఉంది, లోకానికి రక్షణ తీసుకొచ్చిన ఒక స్త్రీ. ఇద్దరున్నారు మన మధ్య. ఒకేమేమో అవ్వ, ఇంకొకమేమో మరియ. ప్రార్థన చేసుకో. మోకాళ్ళ మీదకి రా, తలలు మంచు, కళ్ళు మూసుకో, పశ్చాత్తాపడు. ఏ స్థితిలో ఉన్నావో దేవుని చెప్పు. ఉన్నది నుండి చెప్పు నీ జీవితాన్ని. ప్రభా, నిజంగా నాతో మాట్లాడినావు, నా భర్తకు సహచర్యరాలుగా, సహాయపడే వ్యక్తిగా నన్ను సృష్టించినావు. కానీ నేను ప్రభువా లోబడకుండా జీవిస్తూ ఉన్నా. ప్రభువా, నా బిడ్డకు మరణం తీసుకొచ్చే బిడ్డగా ఉన్నా, నా పిల్లలకు మరణం తెచ్చే సహోదరిగా ఉన్నాను, భార్యగా. ప్రభా, క్షమించు అయ్యా. శారాలాగా అనేకులకు ఆశీర్వాదకరమైన తల్లిలాగా నేను లేను. భర్త అంటే భయం లేదు, భర్తకు లోబడడం లేదు. నా సత్ప్రవర్తన ద్వారా నా భర్తను రాబట్టవచ్చు, కానీ నా ద్వారా దేవుని వాక్యం దూషించబడతా ఉంది. నా పిల్లలు అపవిత్రం అయిపోతా ఉన్నారు. ప్రభువా, నిజంగా భర్తను అవమానపరిచే భార్యగా ఉన్నాను. భర్తకు మేలు కాదు కదా, కీడు చేసే భార్యగా ఉన్నాను. అయ్యా, ఒక స్త్రీకి ఒక్క భర్త ఉండాలి, భర్తకు ఒక భార్యగా ఉండాలి, కానీ విరోధంగా జీవిస్తూ ఉన్నాను. ప్రభువా, నేను లోబడక నష్టపోతున్నాను. నా ఇల్లు ఇసుక మీద కట్టబడతాను. ప్రభువా, నన్ను క్షమించవా, నీ రక్తముతో నన్ను కడగవా తండ్రి. ప్రభువా, గుణయుతమైన భార్యగా లేను, తల్లిలాగా ఆదరించే భార్యగా లేను. ప్రభువా, నా భర్తకు అవమానం తీసుకొచ్చి పిల్లలకు శాపాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా, పిల్లలకు మరణాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా ఉన్నాను స్వామి. మొదటి వ్యక్తి ఎలాగా లోకానికి మరణాన్ని, శాపాన్ని తీసుకుని వచ్చిందో అవ్వ, అదే స్థితిలో ఉన్నట్టుగా నేను గ్రహిస్తూ ఉన్నాను. అయితే ఈ రోజు నుండి ఎలాంటి పరిస్థితులైనా రాని మరిలాగా నీ కొరకు నేను జీవిస్తాను. నా ద్వారా లోకానికి దీవెన, నా భర్తకు, నా పిల్లలకు, నా కుటుంబానికి, నా వాళ్లకు నేను దీవెనకరంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. ప్రభువా, నాతో మాట్లాడుతున్నాను. నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగు, పవిత్రపరచు, శుద్ధీకరించయ్యా. ప్రభువా, నాతోనే మాట్లాడినాడు స్వామి, నన్ను పరిశుద్ధపరచు. భర్తను ఎక్కడ అవమానించినాను నీకు తెలుసు. నా పిల్లలు అపవిత్రులను కావడానికి కారణం నేనే. ప్రభువా, నా భర్త కృంగిపోవడానికి కారణం నేనే, నా కుటుంబానికి శాపం రావడానికి కారణం నేనే. అయ్యో దేవా, క్షమించు, నీ రక్తంతో కడుగు, పశ్చాత్తాపడు. ప్రతి చిన్న బలహీనత ఒప్పుకో ప్రభు దగ్గర.
ప్రభు క్షమిస్తాడు. తన పరిశుద్ధ రక్తంతో నేను కడుగుతాడు. ఎవరైనా సరే కుడివైపునున్న రూమ్ లో, ఈ మధ్య హాల్లో ఉన్న సహోదరి సహోదరు, దేవుడు నాతో మాట్లాడినాడు. నేను ఈ రోజు నుండి లోకానికి రక్షకుడు తెచ్చిన మరిలాగా ఉండడానికి తీర్మానం చేస్తున్నాను. అంతే. నీ పాపాలను ఒప్పుకుంటూ ఉంటే, పడిపోయిన నీ జీవితాన్ని ఒప్పుకుంటూ ఉంటే, దేవుడు నాతో మాట్లాడినాడు. నా జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటూ ఉన్నాను, నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను, నా ప్రభు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను, లోకానికి దీవెనకరంగా ఉండాలనుకుంటున్నాను అని ప్రార్థన చేస్తూ ఉంటే, లోకానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలని ఆశపడుతూ ఉంటే, ప్రార్థన చేసుకుంటూ నీ కుడి చేయి పైకెత్తి చూపించు. నీ కొరకు ప్రార్థన చేస్తా. ప్రభువా, నాతో మాట్లాడినావు తండ్రి. నిజంగా మేలు చేసే వ్యక్తిగా లేను, కీడు చేసే వ్యక్తిగా ఉన్నాను, ఘనపరిచే వ్యక్తిగా లేను, అవమానపరిచే వ్యక్తిగా ఉన్నాను, ఆదరించే వ్యక్తిగా లేను, కృంగదీసే వ్యక్తిగా ఉన్నాను. నా పిల్లలకు ఆశీర్వాదం బదులు నా పిల్లలకు మరణాన్ని తెచ్చే వ్యక్తిగా ఉన్నానని పశ్చాత్తాపడుతూ ఉంటే నీ కుడి చేయి చూపించు. నీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోవాలి, అటు చూడొద్దు. సహోదరి, ప్రభు నీ తీర్మానం స్థిరపరచునుగా. 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 పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం జరిగించునుగా. ఇంకెవరు ఈ స్థలాన్ని విడిచిపెట్టక ముందే నీ బలహీనలన్నీ విడిచిపెట్టు. నీ బలహీనలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకో, క్షమిస్తాడు. ఆయన కృపామయుడు, సకల సమృద్ధి కలిగిన కృప కలిగిన వాడు, క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన ప్రభు. నీ రహస్యమైన, వ్యక్తిగతమైన, కుటుంబమైన నీ జీవితానంతా ఎరిగి నీతో మాట్లాడినాడు. పశ్చాత్తాపం. ప్రభు నిన్ను క్షమిస్తాడు. ప్రభు నిన్ను కడతాడు. ప్రభు నిన్ను బాగు చేస్తాడు. ప్రభు వచ్చింది నలిగిపోయిన జీవితాలను బాగు చేయడానికి, కృంగిపోయిన వారిని లేవనెత్తడానికి, నీ శాపాన్ని తీసి నిన్ను ఆశీర్వదించడానికి, నీ పిల్లలకు, నీ కుటుంబానికి, నీ దేశానికి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు. సహోదరి, 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 నీ తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నీ తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ తీర్మానం బట్టి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ప్రభు క్షమించని పాపం లేదు. ప్రభు క్షమించని పాపం లేదు. ఆ గదిలో ఉన్నవారు ఎవరైనా ఒకరు గట్టిగా ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ఒకరు గట్టిగా కొద్ది మాటలు ప్రార్థన చేయండి. ప్రభు నీతో మాట్లాడుంటే గట్టిగా ప్రార్థన చేసి అప్పగించుకో. ప్రభు నీకు సూత్రము సూత్రము సూత్రాల దేవ, వేలాది సూత్రాల దేవ, నేను పాపిని దేవా, నేను చేసిన పాపం ఏదో తెలియదు దేవా, నేను దుర్మార్గంగా మాట్లాడేదాన్ని దేవా, నాకు ఏం కలిగినా నా మనసులో ఉన్నది బయటికి చెప్పేదాన్ని దేవా, అదే నాకు తప్పైంది దేవా, నా భర్తను కూడా నేను దూషించినాను దేవా. దేవా, నా తండ్రి, నా ప్రభువా, నా భర్త ఈ పొద్దు నన్ను చూస్తే అందరూ మొత్తం అనుకుంటారు తండ్రి. తండ్రి, నేను మొత్తం ఇది కాదు, చాలా ఉండను తండ్రి. నేను పుట్టుకలో తెచ్చుకునేది ఏదో నాకు తెలియదు నా తండ్రి, నా దేవా, నా భర్త నా కంటికి కనిపిస్తాను, నేను చనిపోలేదు అని చాలా మాటలన్నీ నాకు చెప్పినట్టు నాకు గుర్తున్నాయి తండ్రి. నా దేవా, నా ప్రభువా, నన్ను చీలవతి కాదు, ఇది గుణవతి కాదని నా భర్త చనిపోయినప్పుడు కోవిడ్కి పోవద్దైతే అన్నాడు తండ్రి. నేనైతే కోవిడ్కి వచ్చేది నాకు ఇష్టం లేకపోయినా వచ్చినా నా తండ్రి. వచ్చిన 6 నెలలకు నాకు అవమానం జరిగి నాకు చాలా బాధపడినాను నా తండ్రి. ఇంత పొద్దు కూడా నా భర్త చనిపోయినాడని ఆ పొద్దును చూసుకొని ఏడ్చినాడు తండ్రి. ఆ పొద్దులో కనిపించినాడు నా భర్త నా తండ్రి. నా దేవా, నన్ను మాట్లాడేదాన్ని పక్కన ఆడబిడ్డలన్నా కూడా నేను నా ఆక్రోషం తట్టుకోలేకున్నా నా తండ్రి. నా దేవా, ఈ భూమి మీద పుట్టిన ఈ అడుగులు నా తప్పేందో నాకు తెలియదు. నా కాళ్ళు పగిలిపోతున్నాయి, నా పాదాలను నొప్పులు వస్తున్నాయి, నా గుండెలో కడితే
తిండింది ఆరకపోయినా కూడా కక్కి తినానంటే పసురు కక్కుతాను, రక్తం కక్కుతాను, అది ఏం కక్కుతాను నా మనసులో ఉన్నది బయటకు పడింది దాకా నాకు చాలా బాధ తండ్రి. నా తండ్రి, నా దేవా, నా ప్రభు అనేదానికి కూడా అర్హత లేని దాని తండ్రి యేసయ్యా. నా తండ్రి, నా దేవా, ఈ పొద్దు నా తండ్రి మాదిరిగా నాకు అన్ని చెప్తున్నాను. నా తండ్రి, నాకు అన్ని తండ్రి, నా తల్లిదండ్రులను కూడా తిట్టినాను తండ్రి, నా అత్త మామను కూడా తిట్టినాను తండ్రి. గుండె పళ్ళు చూస్తాము అన్నాడు నా మామను తండ్రి, ఊరాలో కొలారం అవుతుంది అన్నాడు తండ్రి. 12 మంది ఒక రోజు చనిపోయినపోతే 9 మంది మొత్తం 21 రోజు మున్న మోసినపోతే మున్న మోస్తే ఇంత కష్టం అనే దానికి ఆ మున్న నేను మోసినాను తండ్రి. భగవంతుడా, ఆ 3 చాటల నీళ్ళు నా నెత్తులు మోసినాను తండ్రి. ఆ 3 ఎవరు లేకపోయినా నా గుండెలు లేకపోయినా ఆ 12 నెలలు పెట్టను తండ్రి. భగవంతుడా, ఎవరు లేదు రాబోతి. నా ఇద్దరు బిడ్డలే కడుపులో ఉన్నారు, నా మనసులో ఉన్నారు. పెద్ద బిడ్డను అందుకుని ఏడ్చి దానికి కొట్టు కన్నీరు కూడా వృధా చేయకూడదు అనిపించింది. నా తండ్రి, నా తల్లి చూసిందే కానీ నా తండ్రి చూడలా. ఉన్న అన్నదమ్ముడు ఎట్లా నా దివసానికంటే అందరూ కానీ మేము ఉన్నామన్నారు కానీ చేతలో గాజులు అమ్ముకొని నా భర్తకు దివసం చేసుకునేవాడు. నా తండ్రి, నేను చేసిన తప్పేదో నాకు తెలియదు. ఎప్పుడు తాగుతున్నాడని మానసికంగా బాధపడేదాన్ని. నేను నిజం చెప్పి నన్ను తిరుపతి ఖుషి హాస్పిటల్ భవానీ నగర్ లో వేసారు. తర్వాత అది మానసిక హాస్పిటల్, ఆ డాక్టర్ను కూడా తిట్టాను తండ్రి. నా దేవరంటే నిన్ను మనసు పూర్తిగా ప్రార్థిస్తే ఇప్పుడు నేను నమ్ముతున్నాను తండ్రి. నా దేవా, హృదయపూర్వకంగా నీ బంగారు పాదములకై నా వందనాలు తండ్రి. దేవా, నా తండ్రి, నా పాదాలు పగిలిపోతున్నాయి, నా ఏళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఎందుకు అని తెలియలేదనుకుని బాధపడుతున్నాను తండ్రి. నేను చేసిన పాపానికి అందరూ నా వాళ్ళని పరిగెత్తించడానికి నా పాదాలు పగిలాయని ఇప్పుడే అర్థమైనాయి నా తండ్రి. నా దేవా, శృతి సూత్రాలు తండ్రి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఇంకెవరైనా పశ్చాత్తాపంతో 2 మాటలు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఏ మనుషుడు చూస్తున్నా అనుకోవాలి. సహోదరులాగా పశ్చాత్తాపం ఉన్నట్టుగా దేవునికి చెప్పు, నేను ఆశీర్వదిస్తాను. మరిలాగా అనేకులకు ఆశీర్వాదకరంగా శాపాన్ని తీసుకురావాలనుకుంటున్నావు, ఆశీర్వాదం తీసుకురావాలనుకుంటే నోరు చెప్పు, నీ బలం చూపిస్తా. ఇంకెవరైనా తండ్రి ప్రభువా, హల్లెలూయా నాయనా తండ్రి, స్తోత్రమయ్యా తండ్రి, ఘనమైన దేవా నాయనా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి ప్రభువా. నాయనా తండ్రి, నువ్వు చేసిన మేలు నాయనా, నువ్వు నాకు తలపోసిన విధానాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. నాయనా, నీ దాసుని నిలబెట్టుకుని తండ్రి ప్రభువా, నువ్వు చెప్పిన వర్తమానంలో తండ్రి ప్రభువా, నేను ఎంత పాపినని తండ్రి ప్రభువా నేను గ్రహించినాను తండ్రి ప్రభువా. నాయనా, నా పాపాలు క్షమించడానికి నాయనా నువ్వెంతగానో నాయనా నన్ను గతిస్తూ తండ్రి, నన్ను నైనా వాడుకున్న విధానంలో తండ్రి ప్రభువా నీకు వందనాలు తండ్రి. నిజమే తండ్రి, నాయనా నా పుట్టుకలోని పాపం ఉందని నాయనా నాకు అర్థమైంది తండ్రి. నాయనా, నా బిడ్డకు నేను జన్మనిచ్చిన తల్లినే కానీ తండ్రి పాపిని తండ్రి. నాయనా, ఎంతగానో పాపిని తండ్రి ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను తండ్రి. నాయనా, అవ్వవలే లేకుండా తండ్రి ప్రభువా, నాయనా మరియమ్మ వలె నైనా నేను నైనా ఇంత గొప్పగా ఉండాలని ఆశపడుతున్నాను తండ్రి. నీ బిడ్డగా, నీ సొత్తుగా, నీ సొకీయ జీవితంగా నా పాప జీవితం అంతా వదులుకొని తండ్రి ప్రభువా నీ బిడ్డగా బతకాలని ఆశపడే బిడ్డనైనా, ఆశపడ్డ ప్రాణానికి తృప్తిపరిచే దేవుడు అని నువ్వు చెప్పిన మాటని నాయన జ్ఞాపకం చేస్తూ ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఇంకెవరైనా ఒక్కరు చేయగలిగితే, ఆశ కలిగి ఉంటే చేయొచ్చు. సహోదరి